19వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. సహోదరి సహోదరులారా, ప్రభువు ఆశ్చర్య క్రియలను జరిగించు గొప్ప దేవుడు. మన ఊహకు కూడా అందని గొప్ప అద్భుతాలను ప్రభువు జరిగించగలడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం నుండి కాపాడటానికి కనీ విని ఎరుగని రీతిగా ఎర్ర సముద్రాన్ని ప్రభువు 2 పాయలుగా చేశాడు. చనిపోయిన లాజరుకు జీవాన్ని అనుగ్రహించాడు. చెవిటి వారికి వినికిడి శక్తిని, మూగవారికి మాటను, గ్రుడ్డి వారికి చూపుని అనుగ్రహించాడు. దానియేలు సింహపు గుహలో ఉన్నప్పటికీ వాటి నుండి ప్రభువు దానియేలుని అద్భుతంగా కాపాడాడు. అప్పుడు జరిగించడమే కాదు, ప్రభువు ఇప్పుడు కూడా ఎంతో మంది జీవితాలలో ఎన్నో అద్భుత క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. ప్రతిదినము ప్రభు చేసిన అద్భుతములను సాక్ష్యముల రూపంలో వింటూనే ఉంటాం కదా. వారి జీవితాలలో జరిగించిన దేవుడు మన జీవితాలలో ఎందుకు జరిగించడు? మనం చేయవలసింది ఒక్కటే, ప్రభువుని విశ్వసించడం. మనుషులకు అసాధ్యమైనదిగా అనిపించొచ్చు, కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యమే. మనుషులు ఇది అసాధ్యమైనదని చెప్పారు అని విశ్వాసాన్ని కోల్పోవద్దు, కానీ ప్రభువునకు సమస్తము సాధ్యమని విశ్వసించి ప్రార్థించండి. ప్రభువు తప్పకుండా మీ జీవితాలలో కూడా అద్భుతాలను జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించే గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితాలలో కూడా ఎన్నోసార్లు ఎన్నో మేలులను జరిగించి మాకు సహాయం చేశావు ప్రభువా. ఇది ఇంకా అసాధ్యము, ఎప్పటికీ జరగదు అని లోపల బాధపడుతూ ఉన్నారో అటువంటి వారిని మీరే దర్శించండి ప్రభువా. మీరే వారి జీవితాలలో అద్భుతాలను జరిగించండి ప్రభువా. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి. మాకు అసాధ్యమైనవిగా అనిపించొచ్చు, కానీ మీకు సమస్తము సాధ్యమే ప్రభువా. మీరే మా సమస్యల నుండి అద్భుతముగా మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.